హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. కావేరి గారు, చిన్ని ఇంకా బాలరాజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ బ్రో. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాను. సరే అమ్మా. మీరు గట్ట బటర్ స్కాచ్ అన్నా? సేమ్ పించ్. ఏంటలా చూస్తున్నావు సర్లా? చెల్లెని చెల్లెలకి ఐస్ క్రీమ్ తెచ్చినట్లు అలాగే పెళ్ళానికి ఒక ఐస్ క్రీమ్ తేవచ్చు కదా. సర్లా, నువ్వు పెళ్ళం కావే, అసలైన పెళ్ళానివి. అందుకోసమని నీకు స్పెషల్గా తెచ్చాను. తీసుకో, ఇదిగో తీసుకో. మా ఆయన బంగారం, తీసుకో. ఏదానైనా నేను నీకు పెట్టకుండా తిన్నానా? అయ్యా తిను. సరే, నువ్వు తిను. అమ్మ నాన్న కూడా అలాగే ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుందో. తట్టుకోలేకపోతున్నాను బావా. ఒక్కొక్కరిని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఆవేశం అన్ని వేళలో మంచిది కాదు. ఆవేశపడకు నాగవల్లి. తొందరలోనే వాళ్ళ ఆనందం మంటి కలిసేలా నేను చేస్తాను. చిన్ని, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానమ్మా. ఈరోజు నువ్వు చాలా హ్యాపీ కదా? చాలా హ్యాపీ. ఈరోజు మనం ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మన ఫ్యామిలీలో నాన్న కూడా ఉండింటే ఇంకా హ్యాపీగా ఉండేది కదమ్మా. వద్దు చిన్ని, అతని గురించి నువ్వు మాట్లాడకు. అతన్ని అసలు నువ్వు నాన్న అని కూడా పిలవద్దు. నాన్న మీద ఇంకా కోపం పోలేదా అమ్మ? పోలేదు, పోదు కూడా. చచ్చే వరకు నాకు అలానే ఉంటుంది అతని మీద కోపం. అంటే అమ్మ, రాజు ఈ మధ్య మంచివాళ్ళ మారిపోయాడు కదా, అందుకని. ఒక దుర్మార్గుడు మంచివాళ్ళ మారాడంటే పొరపాట్లో కూడా నమ్మొద్దు. అలాంటో ఆ దుర్మార్గుడి వల్లనే మన జీవితాలు ఇలా అయ్యాయి. ప్రేమగా చూసుకునే అన్నయ్యని నాన్నని వదిలేసి ఆ దుర్మార్గుడిని నమ్మి మన జీవితాలన్నీ తలకిందులు అయ్యాయి. ఆ దుర్మార్గుడి వల్లనే నేను మా నాన్నకి చావుకి కారణమయ్యాను. ఆ దుర్మార్గుడి వల్లనే నాన్నని పోగొట్టుకున్నాను. ఆ దుర్మార్గుడి వల్లనే అన్నని వదినని దూరం చేసుకున్నాను. ఆ దుర్మార్గుడి వల్లనే ఆస్తులు అన్నీ పోయాయి. ఆ దుర్మార్గుడి వల్లనే జీవితానికి కష్టాలన్నీ నాకే అయ్యాయి. వాని వల్ల నువ్వేం సుఖపడ్డావమ్మా? వాడు నీ తండ్రి అయినందువల్ల నేను కాన్పుకి పుట్టింటికి రావాల్సిన నేను జైల్లోనే కనాల్సి వచ్చింది. వాని వల్ల అందరి ముందు ఆనందంగా పెరగాల్సిన నువ్వు జైల్లో ఖైదీల మధ్యలో పెరిగావు. ఏనాడైనా నీకు వాడు తండ్రిగా నిలబడ్డాడా? ఏనాడైనా వాడు నీ కష్టాల్లో నిలబడ్డాడా? తండ్రిగా ఆలన పాలన చూశాడా? తండ్రిగా నీకు ఎప్పుడైనా మంచి చూసుకున్నాడా? పలాని వాడు మా తండ్రి అని చెప్పుకోలేక పడేశాడు. అది నీకు చేసింది వాడు. ఇప్పుడన్నా వాడిని అర్థం చేసుకో. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు. నా జీవితంలో భర్త అనేవాడు ఉండడు. నీ జీవితంలో తండ్రి అనేవాడు ఉండడు. అర్థం చేసుకో తల్లి, అర్థం చేసుకో. నాగవల్లి తినడానికి రాలేదేంటి? ఏమో బావగారు రాలేదు. ఏమో డాడీ. నాగవల్లి గారు మీరు బయట నుంచి వచ్చినప్పుడల్లా చాలా సీరియస్గా ఉంది. ఇది నేను తినడానికి కాదు, ఇది నాగవల్లికి తినిపించడానికి. అన్నం తినకు. ఏంటి నాగవల్లి, అన్నం తినకుండా ఇలా కూర్చున్నావు? అవమాన పడ్డాక ఎలా తింటారు బావా? వద్దు నాగవల్లి, బాధపడకు. అస్సలు బాధపడకు. చీమగూట ఆపద కలిగించని నీ కోసం నేను ఆ ఉషాని లేపేయాలని ప్లాన్ వేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఉన్నాను కదండి, నేను తినిపిస్తానులే. మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఏంటమ్మాయి, ఎందుకు అలిగావు? బావ నువ్వు ఏమన్నా అడిగితే ఇయ్యనన్నాడా? నువ్వేమన్నా అడిగితే ఇయ్యమన్నావా? బావ ఎప్పుడు నేను అడిగింది ఇయ్యనని ఎప్పుడు అనలేడు. నేను గిట బావ ఏం అడిగినా నేను ఇస్తాను. మళ్ళీ ఎందుకు ఈ అలకసీను? ఎందుకంటే నాకు ఈరోజు చాలా అవమానం జరిగింది. అమ్మ సీతమ్మ తల్లి, మీరు పడ్డంత కష్టాలు ఎవరు పడలేదు అని మా అమ్మ చెప్పింది. అలాగే ఇప్పుడు మా అమ్మ కూడా చాలా ఎక్కువ కష్టాలు పడుతుందమ్మా. మా అమ్మని దీవించు. మా నాన్న వల్లే అన్ని కష్టాలు మొదలైనా మా నాన్ననే ఇప్పుడు అన్ని కష్టాలు తీరుస్తున్నాడు. మా అమ్మకి ఎలా అయినా తెలిసేలా చెయ్యి. అయినా నాన్న మీద కోపం పోవట్లేదు, నాన్నకు దగ్గర అవ్వట్లేదు. మీరు ఎలా అయితే ఆంజనేయ స్వామి మీ ఇద్దరిని ఎలా కలిపాడో అలాగే నేను కూడా అమ్మ నాన్నని కలపాలని నేను అనుకుంటున్నాను. సీతారాముల పెళ్ళికి మేము వస్తున్నాము. అక్కడికి వచ్చాక మా అమ్మ నాన్నని ఎలా అయినా కలిపేలా దీవించండి అమ్మ. ఏంటి చిన్ని, ఇంత పొద్దున వచ్చావు? ఈరోజు శ్రీరామనవమి కదా, వెళ్ళాలని చెప్పాను కదా, గుడికి వెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా లేవలేడా మీ అన్న? లేవలేడు. నేను లేపితేనే కదా లేసేది. ఏంట్రా హాఫ్ టికెట్ కాదు నేను. చిన్ని, గుడ్ మార్నింగ్. చిన్ని, డ్రెస్ చాలా బాగుంది. నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుండదా? తొందరగా లేచి రెడీ అవ్వు. త్వరగా వెళ్ళి బ్రష్ చేసుకోపో. త్వరగా వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ తలస్నానం చేయించింది, ఇప్పుడు నువ్వు చేయించావు. అందుకే నన్ను కూడా మీ అమ్మనే అనుకోవడం కాదు, నువ్వు మా అమ్మ.
ఏం చూస్తున్నావు? వెళ్ళి నువ్వు కూడా రెడీగా. సరే, 1 గంటలో మేము గుడికి వచ్చేసాం, మీరు కూడా గుడికి వచ్చేయండి, సరేనా? బాయ్. నా జీవితంలో ఇంత మంచి రోజులు వస్తాయని నేను అనుకోలేదురా. ఇంకా మంచి రోజులు వస్తాయన్న. నువ్వు, వదినమ్మ, ఇంకా చిన్ని, ఇంకా సత్యం బాబు అందరు కలిసి ఒకే ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుందన్న. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? అలా మిడిగుట్లు వేసుకొని చూస్తున్నావేంటే? ఎక్కడికి వెళ్ళావని చెప్తే ఏమైంది? అత్తయ్య, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో?